6-9 ముఖ్యాంశాలు చదువుతున్నది. ఎంపీపీ అండి, సర్పంచ్, మా మహిళా నాయకులు. భాగంగా గ్రామాల్లో ఉన్నటువంటి పంట పొలాల్లో ఈ కుంటలు తవ్విస్తే రైతుకు ఉపయుక్తంగా ఉంటుంది, అలాగే భూగర్భ జలాలు పెరుగుతాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. తప్పకుండా రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి, ఉపయోగించుకోండి. మీ పొలంలో రేపు వ్యవసాయ సీజన్లో అవసరమైన నీళ్ళ దగ్గర నుంచి, పొలాలకు వచ్చే పశువుల దగ్గర నుంచి, పక్షుల దగ్గర నుంచి అన్నిటికీ అవసరం. మనకి భవిష్యత్తులో కూడా భూగర్భ జలాలు పెంచుకోకపోతే మనం ఇబ్బంది పడతాం. అట్లాగే మీరు గమనించాలి, ఒక 2 దశాబ్దాలకు పూర్వం ఒక వరుసన 2-3 సీజన్లు వర్షాలు పడక అనావృష్టి పరిస్థితులు ఏర్పడితే కొద్దిగా 3వ సంవత్సరం వచ్చేటప్పటికి మనం ఇబ్బంది పడే పరిస్థితి. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ప్రతి సంవత్సరం భారీ వర్షాలు పడి చెరువులు, వాగులు, వంకలు పొంగి పొరలు ప్రవహించి మన డ్యాములన్నీ నీళ్లు నిండితే మళ్ళీ వచ్చే సంవత్సరం వర్షాకాలం దాకా తట్టుకునే పరిస్థితి తప్పితే 2 సంవత్సరాలు నీటి ఎత్తడి వచ్చినా, వర్షాలు సరిగా కురవకపోయినా తాగునీళ్లు కూడా దొరకని పరిస్థితి, పశువులకు నీళ్లు కూడా మనం ఇవ్వలేని పరిస్థితి. కాబట్టి అత్యంత ప్రమాద గంటికలు మోగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో మనం అందరం ఆ వర్షాకాలంలో వచ్చే నీటిని వడిసి పట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఈ విషయం ఎప్పుడో 1999లోనే చంద్రబాబు నాయుడు గారు ఒక ఉద్యమంగా తీసుకొచ్చారు. వాటర్ పెర్కులేషన్ పిట్స్ మీరు ప్రతి ఇంటికి తవ్వాలి అని చెప్పి ఒక ఖచ్చితమైన నిబంధన పెట్టి ఆ రోజు హైదరాబాదు మన రాజధానిగా ఉన్నప్పుడు పెద్ద ఉద్యమాన్ని చేశారు. పర్మిషన్ ఇవ్వాలంటే ఆ ఇంట్లో పెర్కులేషన్ పెట్టు, భూగర్భ జలాలు రీఛార్జ్ చేయడానికి, వర్షపు నీళ్ళని భూమిలోకి ఎక్కించడానికి ఆ కుంట తవ్వితేనే ఇంటికి అనుమతులు ఇచ్చేవాళ్ళు. తర్వాత మళ్ళీ అందరూ మర్చిపోయారు. మళ్ళా ఇప్పుడు పరిస్థితులు తీవ్రస్థాయికి వచ్చినాయి. కాబట్టి నీటిని సంరక్షించుకోవటం మన బాధ్యత. ప్లాస్టిక్ ని వాడకుండా ప్లాస్టిక్ ని తగ్గించుకుంటూ వెళ్లాల్సిన బాధ్యత మనకుంది. లేకపోతే రాబోయే రోజుల్లో మనందరం ఇబ్బందులు పాలవుతామని ఈ రోజు కార్యక్రమంలో జిల్లా స్థాయి కార్యక్రమంగా మన నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది. అనివార్య కారణాల వల్ల కలెక్టర్ గారు రాలేకపోయారు. కాబట్టి ఈ నియోజకవర్గంలో అత్యధిక కుంటలు తవ్వుకునే దానికి మన డోమా పీడీ గారు అనుమతిస్తారని చెప్పి ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ వినియోగించుకోవాలని మరొకసారి కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి చేసిన ప్రజాప్రతినిధులకి, గ్రామస్తులకి, ప్రభుత్వాధికారులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు. జై హింద్.